ఎపిసోడ్ ఎండింగ్ లో మనని సూపర్ గా ఎంటర్టైన్ చేస్తున్న రోస్ట్ మాస్టర్స్ ని పిలిచేద్దామా? లెట్స్ వెల్కమ్ దెం. అరే సాల్ రే అమ్మా జర్రుంటే చచ్చిపోతుంటరా. అందరికి నమస్కారం. అందరికి ఫస్ట్ మ్యాటర్ ఏంటంటన్నా, నవదీప్ అన్న, ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ రోజు చేసినాం, మిమ్మల్ని రోజు చేసినాం, కెమెరామెన్ డిపార్ట్మెంట్ వాళ్ళని రోజు చేసినాం, పీసీఆర్ వాళ్ళని రోజు చేసినాం, ఆర్టిస్ట్లని, వీళ్ళని, ఆడియన్స్ ని అందరినీ చేసినాం. కానీ మన దగ్గర ప్రాబ్లం ఉంది స్కిట్లల్లా. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. వాళ్ళని ఎందుకు రోజు చేయొద్దు? వాళ్ళ ప్రాబ్లం వాళ్ళని తెలుసుకొని వాళ్ళని పిలిపించి వాళ్ళకి అసలు ఏం ప్రాబ్లం ఉంది, అసలు ఎందుకు అవుతుంది అని వాళ్ళతో అడిగిపించుకుందాం అని చెప్పి ప్రయత్నిస్తున్నాం. అసలు మేమిద్దరం ఎవరంటే జడ్జెస్. అంటే మీ అంతగా చిన్న ఇది ఈ షో పేరు ఏంటంటే మాస్ బండ. ఈ బండకి ఎవరెవరు వస్తారు చూద్దాం. పిల్లని భాస్కర్ గారు ప్రవేశపెట్టండి. బోయవాని వేటుకు గాయపడిన కోయిలా, బోయవాని వేటుకు గాయపడిన. అరే నాకు ఆమె చూసే భయం అవుతుంది. ఇట్రా నమస్కారం అమ్మ. నమస్కారం. మీ పేరు? నా పేరు చంద్రిక. ఓ చంద్రిక, వీరనా? ప్రాబ్లము ఏమైందమ్మా? మైకు జారింది. ఇట్రా, కంఫర్ట్ లేదు. ప్రాబ్లం చెప్పు. ప్రాబ్లం చెప్పండి అమ్మా. ఏం ప్రాబ్లం చెప్పాలంటే చాలా ప్రాబ్లం ఉన్నాయి నాకు. అంటే మనం లెంత్ కాకుండా షార్ట్ అండ్ స్వీట్ చేసే ప్రాబ్లం కావాలమ్మా, అది చెప్పండి. మీకంటే ఎవరు చేస్తారా లెంత్? మీరు చేసినంత ఎవరు చేయడు. మీ స్కిట్ అంటున్నారా? నువ్వు మీది మీద కోకు. నేను అది చేసింద్రా. వీడెట్టున్నాడేంటి బక్క చిక్కిన జ్ఞాని లెక్క? ఓ నీ మొగుడైతే మంచి అందంగా ఉంటాడు, వాడు శుద్ధ పూజ. నా మొగుడు జోలికి నాకు తొక్కిబారు దొబ్బుతా. అరే నేను చేశారా ఆమె చేశారా? అందుకే విలువ అర్థమైన వాళ్ళు. ఎవడు రా అడ్డమైన వాళ్ళు? అర్థమైన వాళ్ళండి. ప్రాబ్లం వారిది, ఆమెది. నువ్వెందుకు కొట్లాడుతున్నావు? నన్ను ఎందుకు కొడుతుర్రు? నువ్వు అయినా కొడుకుని ఏంది నీ ప్రాబ్లం? ఏంది? ఎవరు వచ్చిర్రు నీ మధ్యలో? ఏరా బట్టర్, నాకు ఒక పెనిమిటి ఉన్నాడు. ఇవ్వనికైనా ఒక్కడే ఉంటాడు, 11 మంది ఉన్న క్రికెట్ టీం కాదు అది. చెప్పమంటావా వాడిని కొట్టమంటావా? నువ్వు కొడతావు. నువ్వు నాకు నచ్చలేదురా. అట్లా మొగోళ్ళని కొట్టొద్దమ్మా. కొడతా. నన్ను కొట్టొచ్చు. అట్లా కాదమ్మా, అసలు ప్రాబ్లం ఏదో తెలుసుకుందాం. నాకు ఒక పెనిమిటి ఉన్నాడు. చెప్పు. 25 ఏళ్ల నుంచి నేను అన్నిట్లలో సర్దుకుపోయినా. నువ్వా వాడా? నేనే సర్దుకుపోయినా. ఇప్పుడు వాడిని ఇంకొకటి వచ్చి సర్దుకుపోతా అంటుంది. పెద్ద సమస్యనే. చిన్న సెకల్లో నీలా పిలిపిద్దాం వాళ్ళని. పిలిపి. మొగుడు పిల్లలు ఎవరో రండి ఒకసారి. జల జల జలపాతం నువ్వు, సెల 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 ఏరుని నేను, సలసల నువ్వు తాకితే నన్ను పొంగే వరదైపోతాను. చలి 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 గాలివి నువ్వు, చిరు 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 అలనే నేను, చర చర నువ్వు వల్లితే నన్ను ఎగసి. ఆడని ఆడని వాళ్ళు మంచిగా ఆడుతున్నారు. ఆడని ఆడు కాదురా.
ఒక నిమిషం, ఇది ఆర్కెస్ట్రా అనుకోరు ఏమనుకోరు? ఎవరా నువ్వు? అమ్మా ఎవరు మీరు? మా ప్రేమని ఈ ప్రపంచానికి చూపించడానికి వచ్చామండి. ఏంది అది? కత్తెర కావాలి నాకు. ఎందుకు? కావాలంటే కత్తెర కావాలి. అయిపోయింది బతికి అయిపోయింది చెక్కేస్తారులే ఈ రోజంతా. మాట్లాడుకో. కూర్చొని మాట్లాడదాం కూర్చొని. డైరెక్ట్ క్లైమాక్స్ కే. అరే నువ్వెందుకు దాన్ని పట్టుకున్నావు? స్టార్టింగ్ వాడు రొమాంటిక్ సాంగ్ ఏందిరా? నువ్వు అందంగా ఉంటాడు నీతో వేసేటాడు ఆ సాంగ్. నువ్వు అందంగా లేవు, అందం వికారంగా ఉన్నావు. పంది దానా పంది ముఖం దానా. నాకు 2 కత్తెరలు. అవసరమా మనకి? వద్దు. 2 చేతులు. అటు కూర్చోండి. కూర్చోండి అమ్మ. కాదమ్మా, ఇప్పుడు నీ దగ్గరనే మంచిగా ఉండాలనుకుంటే ఉంటాడు. ఎందుకు ఉండాలంటే నువ్వే ప్రాబ్లం కాబట్టి అటు వేయండి. అవును, నువ్వు మంచిగా కాపురం చేసి ఉంటే ఈ అంతపురానికి ఆయన ఎందుకు వస్తాడు? అయిందా బాగైందా? నువ్వేమంటున్నావు అంటే వాళ్ళు ఇద్దరు ఇష్టపడ్డారు, వాళ్ళు వదిలేసి ఇంకేం చేస్తాం? ఒరేయ్ వర్షాకాలం ఏమొస్తుందిరా? వర్షం వస్తుంది. ఎండాకాలం ఏమొస్తుందిరా? ఎండ వస్తది. మరి వాడికి చాలా వస్తాయి నాకు తెలుసురా. అరే నువ్వు జాబ్లో పట్టుకున్నావు రా. జర్రు ఉంటే చచ్చిపోతుంటరా. నువ్వు ఎక్కడ ఎప్పుడైనా ప్రేమ చూపించావా? ఒక యాప్ ని డౌన్లోడ్ చేస్తున్నప్పుడు కూడా ఐ యాక్సెప్ట్ అని ఐ అగ్రీ అని చేస్తేనే నీకు ఆ యాప్ లోపలికి వెళ్ళొచ్చు. నువ్వు వీరిని యాక్సెప్ట్ చేయకుండా ఏం చేయకుండా ఒక వంట మనిషిలా ఇంటి వాడిని ఒక వంట మనిషిగా యూస్ వంట 3 సార్లు తింటా అన్నట్టు చెప్తున్నావు. నీకు వద్దమ్మా, వాడు కూడా వద్దు. నువ్వు వెళ్ళిపోయి ఇడికెళ్ళి, మీరు అవసరం లేదు. మల్లేష్ గారు ఒక్కడు ఉంటే చాలు మాకు. మల్లేష్ నువ్వు ఉండు, మీరు వెళ్ళిపోయి. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావు. ఇగో అయితుంటాయి, నువ్వు పట్టించుకోకు. ఉంటే ఆయనలాగా ఉండాలి. ఏక్ నిరంజన్ జాతే ఆతే. అరే నువ్వు మాట్లాడుతున్నావు. నాకు మాటలు రావనుకుంటున్నారు రా భయ్. బరాబర్ మాట్లాడతా. అయినా మీరు 2 షిగలను తీసుకొచ్చి కూర్చోబెట్టి దాంట్లో తలకాయ దూరుస్తా అంటే తలకాయ ఉంటది అనుకుంటున్నారా? చూసారా సార్ వీడు డబుల్ యాక్షన్, పరమ దుర్మార్గుడు సార్ వీడు. అరే వీని అనవసరంగా సేవ్ చేసినాం రా. వీనికి ఉప్పనంత కరెక్ట్ ఇడు పోరా. ఇలా ఇట్లుంటే మాస్టర్ నెక్స్ట్ ఇంకొక సమస్యతో వస్తా అన్నారు. అది మన వెంకీ గారు. లెట్స్ వెల్కమ్ సమస్య 2. నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం చినబోకుమా. అది కాదు, మీకే సమస్యలు ఉన్నాయండి. స్కిట్లు బాగానే వస్తున్నాయి, మంచి నవ్వుపిస్తున్నారు. కిట్టికే ఆయన సమస్య. ఆహా అట్టా. మా వాళ్ళు చాలా అద్భుతమైన పర్ఫార్మన్స్. లేచి నిలబడండి రా. ఆ అద్భుతాలకు చాలా అద్భుతాలు ఉన్నాయి సార్ తెర వెనుక. ఒక్కొక్క అద్భుతాన్ని నేను మీకు పరిచయం చేస్తాను. పరిచయం చేయండి. ఫస్ట్ మహేష్ దా. ఫస్ట్ వచ్చినప్పుడు ఎలా ఉండే సార్ ఈడంటే, అన్న ప్లీజ్ ఒక్క ఛాన్స్ అన్న, ఒక్క ఛాన్స్ బాగా చేస్తాను సార్, సార్ ఒక్క ఛాన్స్. మొన్న మీరు బెస్ట్ పర్ఫార్మ్ ఇచ్చారు అప్పుడు. నవ్వుతున్నావా? సిగ్గులేదురా నీకు? ఏ వాడు మంచిగా పర్ఫార్మెన్స్ చేస్తాడు, వీడే తొక్కేస్తుండు వాడిని. రే చిన్న సెకండ్ ఎవరా నీలో? తొక్కడైనా తొక్కించుకుంటాడని తొక్కడు. అందరి ముందు పరిగిపోయిందిగా. నెక్స్ట్ ఇంకోటి ప్రాబ్లం ఉందా? నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి మా పండు. సిలుకొచ్చింది రో. ఏమైంది? మంచి అద్భుతమైన నటన ఎంతకన్నా చూసినా, మంచి మంచి పంచులు చెప్తుంది కదా. ఇప్పుడు నువ్వు వెంకి, నేను పండు. ఓ డైలాగ్ చెప్పు. ఏమండి మన ఇంటి దగ్గరికి వాళ్ళు వచ్చారు, రెంట్ వాళ్ళు వచ్చారో లేదో ఒకసారి చూసి వస్తాను. నేను చేస్తాను. ఏమండి అది ఏది ఒకసారి చెప్పండి మళ్ళీ. ఏమండి ఇంటి బయట రెంట్ కోసం రెంట్ ఏమండి
లాస్ట్ ఏమండి ఇంటి బయట రెంటర్స్ వచ్చారు అది చెప్పండి. ఓకే 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 ఏమండి ఇంటి బై మేము వెళ్ళిపోతాం. మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇంటికి తీసుకొచ్చి చంపడానికి? భాస్కర్ ఆ, ఈయన అన్ని అబద్ధాలు చెప్తుండే ఆర్టిస్ట్ మీద. ఎందుకు పూసలు అమ్ముకునే దాన్ని తీసుకొచ్చి ఎవరి టీంలో ఈయన టీంలో పెట్టుకున్నది కాక ఆమె పెద్ద పెద్ద డైలాగ్లు ఇచ్చి ఆమె ఏడ చెప్తుంది. మంచిగా చెప్తుంది కదా. పూసలు పూసలు ఒకటే మంచి చెప్తుంది ఆమె. పూసలే మీకు ఒక పెద్ద విషయం చెప్తాను సార్. సార్ మొన్నటికి మొన్న ఒక డైలాగ్ చెప్పాను సార్. కృషితో నాస్తి దుర్భిక్షం అని అన్నాను. అదేమని తెలుసా? కసితో నాస్తి దుర్భిక్షం అనింది. ఆమె చెప్తుంది డైలాగ్ అది ఇప్పుడు ప్రూవ్ చేస్తా. అమ్మా, చెప్పమ్మా. చెప్పు. ఖుషితో నా బుషి కృషితో నాస్తి దుర్భిక్షం. నాస్తి దుర్భిక్షం. చెప్పు. ఖుషితో నాస్తి దుష్బుషి నాస్తి కాదు. కాదండి, నేను అంటే ఇది నేను లైవ్ లో చూసింది ఏంటంటే ఈమె నువ్వు నేను వెంకీ అన్నని వీళ్ళు రిహార్సల్ ఎట్లా చేస్తారు. అరే మీరందరూ అక్కడ కూర్చోండిరా, ఓకేనా? మీ డైలాగ్ ఇది. మనది ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నేను ఇద్దరం ఒకటి పిల్లలు. నేను ఏం చెప్పాలి డైలాగ్? నేను ఏం చెప్తే నువ్వు చెప్పాలి, ఓకేనా? ఓకే, గట్టి పట్టుకో, మళ్ళీ తప్పిపోతావు. అమ్మ రా అన్న వెంకన్న, ఏమంటే నీదేనా ప్రాబ్లం? అదే ప్రాబ్లం. నెక్స్ట్ ఇంకెవరు ఉన్నారు? జస్మిక. ఏమైతే ఏం ప్రాబ్లం? అది మొత్తం ప్రాబ్లమే. స్కిమ్మర్ వెనకకి వస్తాం, స్కిట్ జరుగుతుంటది, నువ్వు వెంకి చాలా టెన్షన్ ఉన్నావు. స్కిట్ అక్కడ పరిగెత్తుకుంటూ నా డైలాగ్ మర్చిపోయినావా? చిన్న డైలాగ్ కదా, మళ్ళీ వస్తా. ఇలా ఉంటుంది సార్. నెక్స్ట్ కళ్ళు గణిద్దా. వీళ్ళదేంది ప్రాబ్లం? నువ్వు వెంకి, నేను వెంకి, నేను కళ్ళు. కళ్ళు. నా డైలాగ్ చెప్పు. అన్యా నేను డైలాగ్ చెప్తున్నాను అన్యా. చెప్పాలి కానీ మరి ఏదైనా చెప్తాను, మీరు చెప్పండి అన్యా. మనకి ఇప్పుడు తెలంగాణ డైలాగ్ ఉంటుంది ఒకటి, ఓకే? బాగా చెప్తాను అన్యా, నేను ఫుల్ బాగా చెప్తాను. ఓకే చెప్తాను అన్యా. చెప్పాలి అన్యా చెప్తా, డైలాగ్ చెప్తా. ఏమ్రా చూసే గుర్తున్నావు, చూస్తే చచ్చిపోతావు. అన్యా చెప్తాను, నేను ప్రామిస్ చెప్తాను. అంతే. ఏమ్రా గుర్తున్నావు, చూస్తే చచ్చిపోతావు. చెప్పరా. చెప్తాను. ఏదైనా చెప్తానన్యా. చెప్పలేనియా, ఎప్పుడు చెప్తావన్యా? చెప్పన్యా. ఏమ్రా కళ్ళు కళ్ళు తిరుగుతున్నాయి. రే బేబీ ఏమైంది బేబీ? కళ్ళు 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 ఏమైందమ్మా? కళ్ళు తిరుగుతున్నా. ఏం చేసావమ్మా? చెప్తానన్యా, చెప్తానని 4 సార్లు చెప్పిన, డైలాగ్ చెప్పలేవు. పొద్దున తినలేదన్యా. ఇప్పుడు ఇట్రా, నువ్వు గణేష్ ప్రాక్టీస్. ఎవరో అమ్మాయి, నువ్వు గణేష్. ఇది అమ్మాయి, ఓకే పట్టుకో. కళ్ళు మనది ఏంటంటే ఇప్పుడు అన్యా చెప్తా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏం చేసి? నా వల్ల కావట్లేదన్యా. ఏమైందమ్మా? నా వల్ల కావట్లేదన్యా. ఎందుకమ్మా చెయ్యి పట్టుకుంటారా? ఎందుకు చెప్పావు? అన్యా అమ్మోళ్ళకి కాల్ చేస్తా, అమ్మోళ్ళకి కాల్ చేస్తా. అమ్మా నేను చెయ్యి పట్టుకుంటా. వాడు పట్టుకుంది లేడీ గెటప్ ని. ఒక అందమైన అమ్మాయిని ఉండగా గెటప్ ని పట్టుకున్నాడంటే వేరే అమ్మాయిని వదిలేస్తాడా? నేను వైజాగ్ వెళ్ళిపోతున్నా. మాస్టర్ గారు మనకి ఇంకో పెద్ద ప్రాబ్లం ఉంది దీంట్లో. రండి మూల కూర్చుని మధ్యలో కూర్చుని. ఆకాశవాణిలా గోదావరి గట్టుపై మెరిసావు మణి.
ప్రాబ్లం ఏదో మీరే సాల్వ్ చేసుకోండి. ఏమని చేస్తారు మా సంబంధం లేదు. అరే ఏం చెప్పకుండా పిలిచిరేంద్రా? మరి చెప్తే ఏం చేసిరు? సరేలే ఇక మీ ప్రాబ్లం నేనే సాల్వ్ చేస్తా. నాకు అర్థమైంది ఏంటంటే స్టార్టింగ్ అన్న ఎపిసోడ్ నువ్వు ఏం చేసి వచ్చినావు నేను చెప్తా నువ్వు ఏం చేసినావు. ఒక్కటి ఆడ నుంచి దిగినావు, తర్వాత నుంచి ఏం చేసినావు చెప్పు నాకు. అసలు వీడేంటి? వాడు నువ్వేంటి? ఫ్లట్టింగ్ చేయి సరే, ఫ్లట్టింగ్ చేయి. ఫ్లట్టింగా? చెయ్యి. ఒక్కసారి మీ అమ్మగారు నెంబర్ ఇస్తారు, ఒకసారి మాట్లాడాలి. సరే ఎందుకు? అంటే అందరూ అమ్మాయిని కంటారు కానీ మీ అమ్మగారు అందానికి అన్నారు, అందుకని. ఇదని చెప్పు. నీకు మనసు ఒప్పింది అట్లా చెప్పనీకి? మనసు ఒప్పిందా నీకు? నిజంగా దగ్గర చూస్తున్నాను ఇంకా. ఇగో జూమ్ పెట్టిన ముఖం అయితే నాతోని నువ్వు ఎట్లా చెప్తున్నావు ఇవన్నీ? నీ వల్ల నన్ను పీకేస్తున్నారు ఎడిటింగ్ లో, నీకు తెలియట్లేదు. అయ్యో లేకుండా మస్తు కంటెంట్ ఇస్తుంది 24 గంటలు. అరే ఎందుకు రా కాదు దగ్గర ఉండు. అమ్మా నువ్వు రాయవు అయ్యా ఆమె చెప్పదు. మీ ఇద్దరి గురించి ఆమె చేయమంటాడు. పొద్దున అతను కాదు.